అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి పప్పులు నానపెట్టకుండా ఇన్‌స్టంట్‌గా దోసను వేసి చూపించబోతున్నానండి. ఈ దోసను మనం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోసను ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి. ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారు. అలాగే తక్కువ టైంలో అయిపోతుంది. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. చూడండి ఎంత స్పంజీగా ఉన్నాయో. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు వరకి అటుకులు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అటుకుల్ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ అటుకులతో దోస వేసుకోవటం వల్ల దోసలు స్పంజీగా వస్తాయండి. శుభ్రంగా ఇలా కడిగి ఇప్పుడు ఇందులో నీళ్లు వేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా నానిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న అటుకుల్ని ఇప్పుడు ఈ విధంగా మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు అటుకులు తీసుకున్న కప్పుతో ఒక కప్పు వరకి సూజీ రవ్వను వేసుకోవాలండి. అరకప్పు అటుకులకి ఒక కప్పు సూజీ రవ్వ కరెక్ట్‌గా సరిపోతుందండి. అలాగే ఓ 2 టేబుల్ స్పూన్ల వరకి బియ్యపు పిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకి నీళ్లు వేసి ఒక గిన్నె తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి వేసుకోవాలండి. దీన్ని ఎలాంటి ఫెర్మెంటేషను చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. అలాగే కలర్ కోసం ఒక టీ స్పూన్ వరకి పంచదార వేసుకోవాలండి. అలాగే ఓ పావు టీ స్పూన్ వరకి వంట సోడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి నీళ్లు వేసి మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి. టైం తక్కువగా ఉన్నప్పుడు ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా చేయండి. ఎక్కువ టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో అయిపోతుంది. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌లో హెల్తీ అలాగే ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. రెసిపీస్ సింపుల్‌గా ఉంటాయి. అలాగే టేస్టీగా కూడా ఉంటాయండి. ముఖ్యంగా చాలా హెల్తీవే ఉంటాయి. ఒకసారి చూడండి. మొత్తం అంతా ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసుకొని ఈ విధంగా పిండిని వేసుకోవాలండి. వీటిని మీరు అప్పాల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొంచెం వెడల్పుగా అలాగే మందంగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దోస వేసిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని కుక్ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన లైట్‌గా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని అర నిమిషం పాటు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను అర నిమిషం తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కటి కలర్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇలా దోసలాగా చుట్టేసుకోవటమే. మీరు కావాలి అనుకుంటే రెండో వైపు కూడా కాల్చుకోవచ్చండి. చూడండి దోస ఎంత చక్కగా వచ్చిందో. అంతేనండి. ఇన్‌స్టంట్ దోస రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.